ఓం శాంతి. ఈరోజు బాబా మురళిలో చెప్పారు, పిల్లలు జ్ఞానం యొక్క విచార సాగర మంతనం చేయండి. బ్రహ్మ బాబా అయితే ఎప్పుడు తన అనుభవంలో చెప్తూ ఉంటారు, అమృతవేళ మేల్కొని యాక్టివ్గా ఉండాలి అంటే జ్ఞానం యొక్క విచార సాగర మంతన చేయండి అని. మరి రాత్రి వేళ లేచి ఎక్కువగా బాబా యొక్క స్మృతిలో ఉండండి. అంటే అమృత వేళ ఎంత వీలైతే అంత ఎర్లీగా మేల్కొని బాబా స్మృతిలో ఉండాలి. ఈరోజు మురళి మొత్తంలో బాబా ఆత్మిక అభ్యాసం చేయడం వలన ఎంత లాభం కలుగుతుందో వినిపించారు. మీరు ఆత్మగా భావిస్తూ తండ్రి స్మృతిలో ఉండడం వలన మీ ఆత్మ పుష్పంలో సుగంధం చేరుతుంది అన్నారు. లేకపోతే దేహంగా భావిస్తే దుర్గంధమే మిగులుతుంది. మరి మీరు ఎలాంటి సుగంధాన్ని వ్యాపింప చేయాలనుకుంటున్నారు చూసుకోండి అన్నారు బాబా. మరి ఇటువంటి అమూల్యమైన అనేక శిక్షణలను బాబా యొక్క ఈరోజటి మహావాక్యాల్లో మనం విందాము. ఇది 29th జూన్ 2026 మురళి. మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతో మాట్లాడుతూ ఉన్నట్లయితే పుష్పంలో సుగంధం నిండుతూ ఉంటుంది. దేహాభిమానం అనే దుర్గంధం తొలగిపోతుంది. మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతో మాట్లాడుతూ ఉన్నట్లయితే పుష్పంలో సుగంధం నిండుతూ ఉంటుంది. దేహాభిమానపు దుర్గంధం తొలగిపోతుంది. ప్రశ్న: తమ సుగంధాన్ని నలువైపులా వ్యాపింపజేసే సత్యమైన పుష్పాలు లేక దీపంపై బలిహారమయ్యే మిడతలు ఎవరు? జవాబు: ఎవరైతే అనేకులను తమ సమానంగా సుగంధమయ పుష్పాలుగా తయారు చేస్తారో వారే నిజమైన పుష్పాలు. శ్రీమతంపై నడుస్తూ దీపంపై దగ్ధమయ్యే అనగా పూర్తిగా బలిహారం అయిపోయేటువంటి దీపపు పురుగులు, జీవిస్తూ మరణించే సత్యమైన దీపపు పురుగులుగా ఉన్నవారు లేక ఇటువంటి పుష్పాల సుగంధము స్వతహాగానే నలువైపులా వ్యాపిస్తుంది. ఎవరి సుగంధము? ఎవరైతే అనేకులను తన సమానంగా తయారు చేయాలి అనే తపనతో ఉంటారో అలాంటి సత్యమైన పుష్పాలు, వాళ్ళే నిజమైన పుష్పాలు. అలాగే శ్రీమతంపై నడుస్తూ బాబాపై కంప్లీట్ బలిహారం అయిపోయేటువంటి వారు, మరణించేవారు, అంటే పూర్తిగా బాబాకు అర్పణమయ్యేటువంటి దీపపు పురుగుల లాంటి వారి సుగంధము నలువైపులా వ్యాపిస్తుంది. పాట: సభలో దీపం వెలిగింది మిడతల కోసము అని. ఎవరా మిడతలు? మనమే. ఓం శాంతి. దీపంపై బలిహారమయ్యే పిల్లలు పాటను విన్నారు. దీప పురుగులన్నా లేక పుష్పాలన్నా విషయమైతే ఒకటే. మేము నిజంగానే బలిహారమయ్యే మిడతలుగా ఉన్నామా లేక కేవలం చుట్టూ తిరిగి వెళ్ళిపోయే వారిమా? ఇలా పిల్లలు మీకు మీరుగా అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. దీపాన్ని మరచిపోతున్నారు. నేను ఎంతవరకు పుష్పంగా అయ్యాను, ఎంతవరకు జ్ఞాన సుగంధాన్ని వ్యాపింపజేస్తున్నాను, నేను నాలా పుష్పాలుగా ఇతరులను తయారు చేస్తూ ఉన్నానా అని పిల్లలు ప్రతి ఒక్కరూ తనని తాను, తన హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. తండ్రి జ్ఞాన సాగరుడు, వారిలో ఎంత సుగంధం ఉంది అన్నది పిల్లలకి తెలుసు. మంచి పుష్పాలు లేక బలిహారం అయ్యేటువంటి మిడతలు ఎవరైతే ఉంటారో వారి నుండి తప్పకుండా మంచి సుగంధమే వెలువడుతుంది. వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు మరియు ఇతరులను కూడా తమ సమానంగా పుష్పాలుగా లేక బలి అయ్యే మిడతలుగా తయారు చేస్తారు. పుష్పాలుగా కాకపోతే కనీసం మొగ్గలుగా అయినా అవ్వాలి కదా. ఎవరైతే జీవిస్తూ మరణిస్తారో వారే పూర్తిగా బలిహారం అయ్యేటువంటి మిడతలుగా ఉంటారు. వారు బలి అవుతారు, అంటే పూర్తిగా అర్పణం అవుతారు, ఈశ్వరీయ సంతానంగా అవుతారు. ధనవంతులు పేదవారి కొడుకును ఎవరినైనా దత్తత తీసుకుంటే ఆ ధనవంతుడి ఒడిలోకి రావడంతో ఇక ఆ తల్లిదండ్రులే అతడికి గుర్తొస్తూ ఉంటారు మరియు ఆ పేద తండ్రి స్మృతి తొలగిపోతుంది. నా తల్లిదండ్రులు పేదవారు అని వారికి తెలిసినా ఆ సంపన్నులైన తల్లిదండ్రులని వారు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారి నుండి ధనం లభిస్తుంది,
సాధు సన్యాసులు మొదలైన వారు ముక్తిధామంలోకి వెళ్లేందుకు సాధన చేస్తారు. అందరూ ముక్తి కొరకే పురుషార్థం చేస్తారు, కానీ ముక్తి అంటే ఏమిటో అర్థం చేసుకోరు. జ్యోతి జ్యోతిలో కలిసిపోతుంది అని కొందరు అంటారు. నిర్వాణ ధామంలోకి వెళ్తారని కొందరు భావిస్తారు. నిర్వాణ ధామంలోకి వెళ్ళడాన్ని జ్యోతిలో కలిసిపోవడం అని అనరు కదా. మనం దూరదేశంలో ఉండేవారిమని మీరు అర్థం చేసుకున్నారు. ఈ దుర్గంధమయ ప్రపంచంలో ఉండి మనం ఇంకేం చేస్తాం? ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది కదా. ఎవరినైనా కలిసినప్పుడు ఇది రచించబడి ఉన్నటువంటి డ్రామా అని అర్థం చేయించాల్సి ఉంటుంది. సత్యత్రేతాయుగాల తర్వాత కూడా ఒక సంగమయుగం ఉంటుంది. సత్యయుగం, త్రేతాయుగం రెండు కలిసే సమయంలో కూడా సంగమం ఉంటుంది. అక్కడ యుగ పరివర్తన మాత్రమే జరుగుతుంది. కానీ ఇక్కడ దేన్నైతే మనం కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగం అని అంటున్నామో, కలియుగ అంతిమం, సత్యుగం ఆది, ఈ సంగమ యుగానికి చాలా మహత్వం ఉంది. ఎందుకంటే ఇక్కడ కేవలం యుగ పరివర్తన కాదు, కల్పం పరివర్తన అవుతుంది. మళ్ళీ ఇంకొక కల్పం మొదలవుతుంది. ఇక్కడ కల్పం తిరుగుతుంది. మనుషులు భావించినట్లుగా బాబా ప్రతి యుగంలోనూ రారు. ఎప్పుడైతే తమో ప్రధానంగా అయిపోతారో, కలియుగ అంతిమం వస్తుందో, అప్పుడు కల్పం యొక్క సంగం యుగంలో నేను వస్తాను అని బాబా అంటారు. యుగం పూర్తవుతే కళలు కూడా తగ్గిపోతాయి. ఎప్పుడైతే పూర్తిగా గ్రహణం పట్టుకుంటుందో అప్పుడు నేను వస్తాను, నేను ప్రతి యుగంలోనూ రాను అని బాబా తనపై బలిహారమయ్యే మిడతలకు అర్థం చేయిస్తున్నారు. మిడతల్లో కూడా నంబర్ వారీగా ఉన్నారు. కొందరు దగ్ధమై మరణిస్తారు, కొందరు చుట్టూ తిరిగి వెళ్ళిపోతారు. శ్రీమతంపై మీరే నడవగలుగుతారు. ఎక్కడైనా శ్రీమతం పైన నడవకపోతే మాయ వెంటబడుతూ ఉంటుంది. శ్రీమతానికి చాలా మహిమ ఉంది. శ్రీమద్ భగవద్గీత ఇది. శాస్త్రాలు ఎవరైతే తర్వాత తయారు చేశారో ఆ సమయంలో వారి బుద్ధి రజో ప్రధానంగా ఉన్న కారణంగా శ్రీకృష్ణుని కూడా ద్వాపర యుగంలోకి వచ్చాడు అని అక్కడికి తీసుకొచ్చారు. ఎప్పుడైతే ఆది సనాతన దేవి దేవతా ధర్మం ప్రాయలోపం అయిపోతుందో అప్పుడే నేను వస్తాను. మిగిలిన ధర్మాలన్నీ ఉంటాయి. దేవతా ధర్మానికి చెందిన మనుషులు మాత్రం మాయమైపోతారని కాదు, వారు తమ దేవతా ధర్మానికి చెందిన వారిమి అని ఆ విషయాన్ని మర్చిపోతారు. వాళ్ళు ఇక్కడే ఉంటారు, దేవతా ధర్మం ఆత్మలు, కానీ వారి ధర్మం పేరును మార్చుకుంటారు. తమను హిందూ ధర్మం వారిగా పిలిపించుకుంటారు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. మరిచిపోతారు కాబట్టే నేను వచ్చి దేవీ దేవతా ధర్మాన్ని స్థాపించవలసి ఉంటుంది. దుఃఖాలను హరించి సుఖధామానికి యజమానులుగా తయారు చేసే తండ్రి వీరొక్కరే. దుఃఖాలన్నింటినీ దూరం చేసి సుఖధామానికి యజమానిగా చేస్తారు. ఇప్పుడు మేము నరకానికి యజమానులుగా ఉన్నాం, ప్రపంచమంతా తమో ప్రధానంగా అవ్వవలసింది అని మీరు అంటారు. అందరూ పతితులుగా ఉన్నారు, అందుకే పావనుల ముందుకు వెళ్ళి నమస్కరిస్తారు. శ్రీమతం అనుసారంగా నడవండి అని ఇప్పుడు బాబా అంటారు. మీ జన్మ జన్మాంతరాల భారం మీ తలపై ఉంది, లేకపోతే త్రాహి త్రాహి అని అనవలసి వస్తుంది. ఆత్మ నిర్లేపి అని వారు భావిస్తారు, కానీ ఆత్మయే సుఖ దుఃఖాలను అనుభవిస్తుంది. ఇప్పుడు ఇది ఎవరు అర్థం చేసుకోరు. లక్ష్యం చాలా పెద్దది అని బాబా మళ్ళీ మళ్ళీ అర్థం చేయిస్తూ ఉంటారు. ఈ సమయంలో మీరు దుఃఖితులుగా ఉన్నారు, కావున పురుషార్థం చేస్తారు. సత్యయుగంలో మేము చాలా సుఖంగా ఉంటామని మీకు తెలుసు. మేము మళ్ళీ దుఃఖధామంలోకి వెళ్ళాలి అన్నది అక్కడ వారికి గుర్తుండదు, తెలియదు. చక్రం రిపీట్ అవుతుంది, మళ్ళీ ఒకరోజు దుఃఖధామానికి వెళ్ళాల్సి వస్తుంది అని. మనం సుఖంలోకి ఎలా వచ్చాము, ఎన్ని జన్మలు తీసుకుంటాము అన్నది కూడా వారికి ఏమీ తెలియదు. అంటే వారికి గతము తెలియదు, భవిష్యత్తు తెలియదు. కేవలం వర్తమానం యొక్క సంతోషంలో, ఆనందంలో ఉంటారు. కానీ ఇప్పుడు మీకు తెలుసు. మరి ఉన్నతులు ఎవరు? దేవతలా మీరా? అంటే త్రికాల జ్ఞానం ఉన్నటువంటి వారు మీరు. వారికైతే ఆ జ్ఞానం అంతా లేదు. మీరు ఈశ్వరీయ సంతానంగా ఉన్న కారణంగా ఈశ్వరుని వలె మీరు కూడా జ్ఞాన సంపన్నులుగా ఉన్నారు.
ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానం, కానీ నెంబర్ వారీగా ఉన్నారు. కొందరు మేము బాబా మతం అనుసారంగా నడుచుకుంటున్నాము అని చాలా ఆనందంగా ఉన్నామని చెప్తారు. ఎంతగా బాబా మతంపై నడుచుకుంటారో అంతగా శ్రేష్టంగా అవుతారు. బాబా సన్ముఖంగా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. పిల్లలు దేహీ అభిమానిగా అవ్వండి, దేహాభిమానాన్ని వదిలివేయండి, నిరంతరం స్మృతి చేయండి. బాబా ఎల్లప్పుడూ సుఖదాతయే, అంతేకాని దుఃఖం కూడా బాబానే ఇస్తున్నారని మాత్రం అనకండి. తండ్రి ఎప్పుడూ పిల్లలకు దుఃఖాన్ని ఇవ్వరు. పిల్లలు తమ తప్పుడు నడవడిక వల్ల దుఃఖాన్ని పొందుతూ ఉంటారు. తండ్రి ఎందుకు దుఃఖాన్ని ఇస్తాడు? తండ్రి అయితే దుఃఖం ఇవ్వడు కదా, లౌకిక తండ్రి ఇవ్వడు. అలాంటిది మరి కరుణాసాగరుడు, ప్రేమసాగరుడు, దయాసాగరుడు అని ఇంత మహిమ చేసి భగవంతుణ్ణి దుఃఖ పెడతాడు అని అనడం కరెక్ట్ కాదు కదా. దుఃఖాలు మీ కర్మల అనుసారంగానే పొందుతారు. ఇప్పుడు బాబా పిల్లలైన మిమ్మల్ని ఎంతో సుఖవంతులుగా తయారు చేస్తారు. శ్రీమతంపై నడవండి అని అంటారు. ఆసురీ మతంపై నడవడం వల్ల మీరు దుఃఖాన్ని పొందుతారు. పిల్లలు తండ్రి లేక శిక్షకుడు లేక పెద్దల ఆజ్ఞానుసారంగా నడుచుకోకపోవడం వల్ల దుఃఖితులుగా అవుతారు. తమకు తామే దుఃఖితులుగా అవుతారు. మాయకు చెందిన వారిగా అయిపోతారు. ఈశ్వరుని మతం మీకు ఇప్పుడే లభిస్తుంది. ఈశ్వరీయ మత ఫలితం 21 జన్మలు నడుస్తుంది. ఆ తర్వాత అర్ధకల్పం మాయామతం పైన నడుస్తారు. ఈశ్వరుడు ఒక్కసారి మాత్రమే వచ్చి శ్రీమతాన్ని ఇస్తారు. మాయ అర్ధకల్పం నుండి తన మతాన్ని ఇస్తూ ఉంటుంది. బాబా ఒకేసారి మతముని ఇస్తారు. మాయ మతం అనుసారంగా నడుచుకుంటూ 100% దౌర్భాగ్యశాలులుగా అయిపోతారు. కావున మంచి మంచి పుష్పాలుగా ఎవరైతే ఉంటారో వారు అదే సంతోషంలో నిమగ్నమై ఉంటారు. నంబర్ వారీగా ఉన్నారు కదా. బలి అయ్యేటువంటి మిడతలు కొందరు బాబా పిల్లలుగా ఈ శ్రీమతంపై నడవడం మొదలు పెడతారు. పేదవారే తమ లెక్కాచారంలోను చార్ట్ను ఎంత సంపాదిస్తున్నారు, ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎంత మిగులుతుంది, ఎంత సఫలం చేసుకుంటున్నారు భవిష్యత్తు కోసం, ఇవన్నీ లెక్కలు పేదవారే ఇవ్వగలుగుతారు అంటున్నారు. ఇక్కడ మా ధనాన్ని తీసుకుంటారేమోనని సంపన్నులు భయపడతారు. అందుకే బాబా అంటారు, పేదవాళ్ళే చాలా ఉన్నతమైన పదవిని పొందుతారు, షావుకార్లకు చాలా కష్టమే. నేను పేదల పెన్నిధిని. దానం కూడా ఎల్లప్పుడూ పేదవారికే ఇవ్వబడుతుంది. మరి జ్ఞానరత్నాల దానం కూడా బాబా పేద పిల్లలకే ఇస్తున్నారు. అంటే పేదవారే ఎక్కువగా వచ్చి తీసుకుంటున్నారు. ఇవ్వడం బాబా అందరికీ ఇస్తూ ఉన్నా దీన్ని గ్రహించేది, ధారణ చేసేది, తీసుకునేది సాధారణమైన మధ్యతరగతి పేద పిల్లలే ఎక్కువగా ఉన్నారు. సుధాముని ఉదాహరణ ఉంది కదా. పిడికెడు అటుకులు తీసుకొని అతడికి మెహల్ను ఇచ్చాడు. మీరు పేదలు ఎవరి వద్దనైనా 25-50 రూపాయలు ఉన్నాయనుకోండి, అందులో నుండి 20-25 పైసలు బాబాకు ఇచ్చినట్లయితే షావుకార్లు 50,000 ఇచ్చినా కూడా దానితో మీరిచ్చినటువంటి 25 పైసలు 50 పైసలు కూడా సమానమే అవుతుంది. కావున పేదల పెన్నిధి అన్న పేరు మహిమ చేయబడింది. మాకు ఖాళీ దొరకటం లేదు అని షావుకార్లు కూడా అంటారు. ఎందుకంటే పూర్తిగా వాళ్ళకి నిశ్చయమే లేదు, ఏవేవో కారణాలు చెప్తూ ఉంటారు. మీరు పేదలకు ధనం లభించడంతో ఎంతో సంతోషం కలుగుతుంది. ఇక్కడి పేదలు అక్కడ ధనవంతులుగా అయిపోతారని, అలాగే ఇక్కడి షావుకార్లు అక్కడ పేదవారిగా అయిపోతారని బాబా అర్థం చేయించారు. ఇక్కడి షావుకార్లు అక్కడ కూడా షావుకార్లుగా ఉండాలంటే ఇక్కడ పూర్తిగా జ్ఞానరత్నాలని దానం చేస్తూ, ధారణ చేస్తూ తమ స్థూల ధనాన్ని సఫలం చేసుకోవాలి. ఇది అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి విషయం. స్థూల ధనం కూడా సఫలం చేసుకోవాలి. కేవలం బాబా ఇదంతా నీదే అని చెప్పి మనసుతో ఒప్పందం చేసుకొని మిగతాదంతా వ్యర్థమైనటువంటి కార్యాలకు ఉపయోగిస్తూ ఉండడం కాదు. దాన్ని భవిష్యత్తు కోసం జమ చేసుకోవాలి. డైరెక్ట్ ఈశ్వరార్థం ఖర్చు చేయాలి. భగవంతుడి యజ్ఞంలో సమర్పణం చేయాలి. మళ్ళీ ఇందులో కూడా మన్మతం ఉండకూడదు.
మేము యజ్ఞం గురించి ఆలోచించాలా లేక కుటుంబం గురించి ఆలోచించాలా అని కొంతమంది బాబాని అడుగుతూ ఉంటారు. మీరు మీ కుటుంబాన్ని చాలా బాగా సంభాళించుకోండి. మీరు ఈ సమయంలో పేదవారిగా ఉండడం కూడా ఎంతో మంచిది. షావుకారులుగా ఉంటే బాబా నుండి వారసత్వాన్ని పూర్తిగా పొందలేకపోయేవారు. సన్యాసులు ఎప్పుడు ఇలా అయితే అన్నారు, వారు డబ్బు తీసుకొని తమ ఆస్తిని తయారు చేసుకుంటారు. శివబాబా అలా చెయ్యరు. ఈ ఇల్లు మొదలైనవన్నీ పిల్లలు మీకోసమే తయారు చేసుకుంటున్నారని బాబా అంటారు. ఇది ఎవరి ఆస్తి కాదు, ఇది కేవలం అల్పకాలికమైనది మాత్రమే. అంతిమ సమయంలో పిల్లలైన మీరందరూ ఇక్కడికి వచ్చి ఉంటారు. మన స్మృతి చిహ్నం కూడా ఇక్కడే ఉంది కదా. చివర్లో ఇక్కడికి వచ్చి విశ్రాంతిని తీసుకుంటారు. ఎవరైతే యోగయుక్తంగా ఉంటారో వారే బాబా వద్దకు పరిగెత్తుతారు. వారికి సహాయం కూడా లభిస్తుంది. బాబా సహాయం చాలా లభిస్తుంది. మీరు ఇక్కడ కూర్చొని వినాశనమును చూస్తారు. ఈ అరావళి పర్వతాల పైన కూర్చొని మీరు తపస్సు చేస్తూ వినాశన దృశ్యాలను చూస్తారు అంటున్నారు బాబా. ఏ విధంగా ప్రారంభంలో బాబా పిల్లలైన మిమ్మల్ని ఆహ్లాదింపజేశారో అలాగే చివర్లో కూడా మిమ్మల్ని తప్పకుండా ఆహ్లాదింపజేయడం జరుగుతుంది. అంటే చివరికి కూడా పిల్లలందరికీ బయటి ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది మనకి తెలియకుండా భవిష్యత్ ఎలా ఉండబోతుంది అనే సాక్షాత్కారాలను బాబా చేయిస్తూ ఉంటారు. కొత్త ప్రపంచానికి వెళ్తున్నాం అనేటువంటి సంతోషంలో మీరు ఉంటారు. ఇక్కడ కూర్చొని వినాశనంను చూస్తారు. మరి అలాగే చివర్లో కూడా మిమ్మల్ని తప్పకుండా బాబా ఆహ్లాదింపజేస్తారు. ఎంత ప్రేమని ఇస్తారు. వైకుంఠంలో కూర్చున్నట్లుగా చాలా సమీపంగా అవుతూ ఉంటారు. మేము యాత్రలో ఉన్నామని, ఇంకొద్ది సమయంలో వినాశనం అవుతుందని ఆ సమయంలో మీకు తెలిసిపోతుంది. మీరు ఎంతో సంతోషిస్తారు. నేను వెళ్ళి యువరాజుగా అవుతాను అని భావిస్తారు. రకరకాల పుష్పాలు ఉన్నాయి. నేను జ్ఞాన సుగంధాన్ని ఎంతగా ఇస్తున్నాను, ఎంతమందికి జ్ఞానయోగంలో శిక్షణని ఇస్తున్నాను అని పిల్లలందరూ స్వయాన్ని పరిశీలించుకోవాలి. ఎవరైతే చేస్తారో వారు లోపల ప్రఫుల్లితమై ఉంటారు. అంటే చాలా సంతోషంతో ఉంటారు. మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారో బాబాకు తెలుసు. బాబా అర్థం చేసుకోగలుగుతారు. వీరి స్థితి ఎంతవరకు చేరుకోగలుగుతుంది అన్నది బాబా కూడా అర్థం చేసుకుంటారు. ఎవరైతే బలిహారం అయ్యే మిడతలుగా అవుతారో వారే ముందుకు వెళ్ళగలుగుతారు. మాయా తుఫాన్లు చాలా వస్తాయి. వాటి నుండి స్వయాన్ని రక్షించుకోవాలి అని బాబా అర్థం చేయిస్తున్నారు. పరంపిత పరమాత్ముడే వచ్చి ఇప్పుడు ఈ రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. పరమాత్ముడు వచ్చి ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఆత్మనైన నేను ఈ సోదర ఆత్మకు అర్థం చేయిస్తున్నాను అన్న జ్ఞానము ఆత్మకిప్పుడు కలిగింది. ఏ విధంగా పరమాత్మ అయిన తండ్రి నేను ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నాను అని భావిస్తారో, బాబా ఎప్పుడు కూడా నేను అమ్మాయిలకు అబ్బాయిలకు అని అనరు, అక్కయ్యలకు అన్నయ్యలకు అని అనరు, ఆత్మిక పిల్లలకు అంటారు. అలాగే మనం కూడా ఆత్మలమే. బాబా మనకు నేర్పిస్తారు. మళ్ళీ మనము ఈ ఆత్మలకు అర్థం చేయిస్తాం. కానీ ఈ ఆత్మిక స్థితిపై నిశ్చయం లేకపోవడంతో స్వయాన్ని మనుష్యులుగా భావిస్తూ మనుషులకి అర్థం చేయిస్తారు. పరమాత్మనైన నేను ఆత్మలైన మీతో మాట్లాడుతున్నాను, మీరు ఆత్మకు వినిపిస్తారు. మీరు దేహీ అభిమానిగా వినిపించినట్లయితే ఎవరికైనా వెంటనే బాణం తగులుతుంది. సేమ్ అవే పాయింట్స్, అదే జ్ఞానం. కానీ మీ స్థితి ఆత్మాభిమానిగా ఉంటే మీ నోటి నుండి వెలువడే శబ్దాలు వెంటనే వారి హార్ట్కి టచ్ అవుతాయి. అవే పాయింట్స్, అదే జ్ఞానం. ఒకవేళ మీరు దేహాభిమానంలో ఉండి చెప్తే అవి బయట నుండి బయటికే వెళ్ళిపోతాయి. అసలు వాళ్ళ చెవులకు కూడా రీచ్ అవ్వడం కష్టమే. దేహాభిమానంలో ఉంటే వారు కూడా దేహాన్నే చూస్తూ ఉంటారు. ఆత్మకి టచ్ అవ్వవు అవి. అందుకే బాబా మీ స్థితి చాలా ఇంపార్టెంట్ అంటారు. ఒక అవ్యక్త మురళిలో బాబా చెప్పారు, టాపిక్ ఏదైనా కావచ్చు కానీ మీ స్థితి టాప్గా ఉండాలి. మీరు చెప్పే సమయంలో ఏ స్థితిలో ఉండి మాట్లాడుతున్నారు,
ఏ స్థితిలో ఎదుటి వారిని చూస్తూ జ్ఞానాన్ని పంచుతున్నారు, ఇది చాలా ముఖ్యము. దేహి అభిమానులుగా అవ్వలేకపోతే ధారణ చేయించలేరు. ఇది చాలా ఉన్నతమైనటువంటి లక్ష్యం. నేను ఈ ఇంద్రియాల ద్వారా వింటున్నాను అన్న భావన బుద్ధిలో ఉండాలి. ఆత్మలైన మీతో మాట్లాడుతున్నాను అని బాబా అంటారు. అశరీరీలుగా అవ్వండి అని బాబా ఆజ్ఞాపించారు. దేహాభిమానాన్ని వదలండి, నన్ను స్మృతి చేయండి. ఇది మీ బుద్ధిలోకి రావాలి. ఇలా నేను ఆత్మలతోనే మాట్లాడుతున్నాను కానీ శరీరాలతో కాదు. స్త్రీ శరీరం ఉన్నా నేను వారి ఆత్మతోనే మాట్లాడతాను. మేం బాబా పిల్లలుగా అయిపోయాం కదా అని పిల్లలైన మీరు భావిస్తున్నారు, కానీ ఇందులో చాలా సూక్ష్మ బుద్ధి కావాలి. ఊరికే బాబా మేరా బాబా అనగానే బాబా పిల్లలుగా అయిపోయామని అలా అనుకోవడం కాదు. బాబా వినిపించినటువంటి జ్ఞానాన్ని ధారణ చేస్తున్నానా, స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నానా, ఇది కూడా చూసుకోవాలి. నేను ఆత్మను, నేను ఇతడి ఆత్మకు అర్థం చేయిస్తున్నాను, ఇతడు నా సోదరుడు, ఇతడికి దారిని చూపించాలి అని ఇలాంటి ఆలోచనలు బుద్ధిలో రావాలి. ఆత్మ అర్థం చేసుకుంటుంది అని ఈ విధంగా భావించినట్లయితే ఆత్మకు బాణం తగులుతుంది. దేహాన్ని చూసి వినిపించినట్లయితే ఆత్మ వినదు. నేను ఆత్మతో మాట్లాడుతున్నాను అని మొట్టమొదట చూసి హెచ్చరించండి. ఆత్మను పురుషుడని కానీ స్త్రీ అని కానీ అనరు. ఆత్మ అయితే ఈ రకమైన జెండర్స్ అన్నిటికీ అతీతమైనది. స్త్రీ పురుష శరీరముల ఆధారంపై పేరు లభిస్తుంది. బ్రహ్మ సరస్వతులను పురుషుడు స్త్రీ అని అంటారు. శివబాబాను అలా అనలేం కదా, వారు పురుషుడు కానీ స్త్రీ కానీ అవ్వరు. కావున బాబా ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఇది చాలా ఉన్నతమైన లక్ష్యం. ఈ పాయింట్ చాలా కష్టమైనది. ఆత్మకు ఇంజెక్షన్ ఇవ్వాలి, అప్పుడే దేహాభిమానం అంతా సమాప్తమైపోతుంది. ఈ విధంగా ఇంజెక్షన్ ఇవ్వగానే జ్వరం అంతా దిగిపోతుంది అంటారు కదా, అలాగా ఆత్మకు జ్ఞానం అనే ఇంజెక్షన్ ఇవ్వగానే దేహాభిమానం అంతా సమాప్తమైపోవాలి. లేకపోతే సుగంధం రాదు, శక్తి ఉండదు. ఈ విషయం చాలా చిన్నదే. మనం ఆత్మలతో మాట్లాడతాం, మీరు తిరిగి ఇంటికి వెళ్ళాలి. కావున దేహి అభిమానులుగా అవ్వండి. మన్మనాభవ అని బాబా అంటారు. అప్పుడు దానంతటదే మధ్యాజీభవగా అయిపోతారు. మనసును ఒక్క బాబా యందు లగ్నం చేస్తే, బాబా రచించినటువంటి యజ్ఞంలో మనసును, బుద్ధిని, తనువును అన్నింటినీ అర్పణం చేసి సంపూర్ణ వారసత్వానికి అధికారిగా కాగలుగుతారు. ఇప్పుడు చాలా సూక్ష్మ బుద్ధి లభిస్తుంది. ఉదయమే లేచి విచారసాగర మంథనం చెయ్యాలి. తర్వాత రోజంతా సేవ చేయాలి. ఉదయం లేచి ఏవైతే పాయింట్స్ చింతన చేశారో వాటిని రోజంతలో ఇతరులకి పంచాలి, వాటితో సేవ చెయ్యాలి అంటున్నారు. ఎందుకంటే మీరు కర్మయోగులు, నిద్రను జయించేవారు అని కూడా అంటారు. అలా రాశారు కదా మీ గురించి. రాత్రి లేచి సంపాదనను జమ చేసుకోండి. పగలైతే మాయా అట్టహాసం చాలా ఎక్కువగా ఉంటుంది. అమృతవేళ వాయుమండలం చాలా బాగుంటుంది. ఫలానా సమయంలో లేచి విచారసాగర మంతన చేస్తున్నాము అని బాబాకి ఎవరూ రాయట్లేదు. ఏవేవో మహిమలు కబుర్లు రాస్తే బాబా అంటారు, అసలు మీ పురుషార్థం విషయాలు నాకు రాసి చెప్పండి. ఈరోజు అమృతవేళ ఎంత సమయం లేచారు, ఏం చింతన చేశారు, ఏ రకంగా మీ స్థితి ఉంది, రోజంతలో కర్మలలో వ్యవహారంలో బాబాని ఎంత జ్ఞాపకం చేస్తున్నారు, ఇటువంటివి ఎవరూ రాయట్లేదు అంటున్నారు బాబా. ఇందులో చాలా శ్రమ ఉంది. విశ్వానికి యజమానులుగా మీరవుతారు. ఇక్కడ హద్దులోని అధిపతులుగా ఉన్నారు. నీటి హద్దులలో కూడా ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి. శత్రుత్వం పెరిగిపోతుంది. పరస్పరం సోదరులుగా భావించరు. ఏదో నామమాత్రంగా మనమంతా ఒకటేనని అంటారు, కానీ ఒక్కటిగా అవ్వలేరు. అనేక ఆత్మలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి తమ తమ పాత్రలు ఉన్నాయి. మీరు ఇక్కడ కూర్చున్నారు.
కల్పపూర్వం కూడా ఇక్కడే కూర్చొని ఉంటారు కదా, ఆకు కూడా డ్రామానుసారంగానే కదులుతుంది. అలాగని పరమాత్ముడే ప్రతి ఆకును కదిలిస్తారని మాత్రం అనకండి. అలా బాబా చేయరు. ఇటువంటి విషయాలను అర్థం చేసుకొని తిరిగి అర్థం చేయించండి. నేను బలి అయ్యే మిడతలా అయ్యానా అని ప్రతి ఒక్కరూ తనను తాను అర్థం చేసుకోవాలి, చూసుకోవాలి. నేను బాబా శ్రీమతం అనుసారంగా నడుస్తూ ఉన్నానా? వ్యర్థమైన విషయాలేవి చేయడం లేదు కదా? నా డబ్బును ఎక్కడా పాపం వైపు వినియోగించడం లేదు కదా అని పరిశీలించుకోవాలి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతో మాట్లాడాలి. దేహీ అభిమానిగా వింటూ వినిపించడం ద్వారా ధారణ బాగా జరుగుతుంది. సెకండ్ పాయింట్, నిద్రను జయించే వారిగా అవ్వాలి. రాత్రి మేల్కొని సంపాదనను జమ చేసుకోవాలి. విచార సాగర మంతనము చేయాలి. ఎలాంటి వ్యర్థమైన విషయాల్లోనూ మీ సమయాన్ని పోగొట్టుకోకూడదు. ఫస్ట్ పాయింట్లో బాబా ఆత్మతో మాట్లాడండి, ఆత్మాభిమానిగా వినండి, అప్పుడే ధారణ జరుగుతుంది అంటున్నారు. సెకండ్ పాయింట్లో అమృతవేళ మేల్కొని సంపాదన చేసుకోండి, విచారసాగర మంతనం చేయండి, రోజంతలో సమయం వృధా చెయ్యకూడదు అంటున్నారు. వరదానం, తపస్య ద్వారా తమ వికర్మలను లేక తమో గుణ సంస్కారములను భస్మం చేసే తపస్వి మూర్త భవ. తపస్య ద్వారా తమ వికర్మలను లేక తమో గుణ సంస్కారములను భస్మం చేసే తపస్వి మూర్త భవ. వివరణ, ఏ విధంగా ఇప్పుడు ఈశ్వరీయ పాలనా కర్తవ్యం కొనసాగుతుందో అదే విధంగా చివరిలో తపస్య ద్వారా మీ వికర్మలు మరియు ప్రతి ఆత్మ యొక్క తమో గుణ సంస్కారాలను లేక ప్రకృతి యొక్క తమో గుణంను భస్మం చేసే కర్తవ్యం కొనసాగుతుంది. దీని కొరకు సదా ఏకరస స్థితి అనే ఆసనంపై స్థితులై మీ తపస్వి రూపాన్ని ప్రత్యక్షం చేయండి. మీ ప్రతి కర్మేంద్రియం ద్వారా దేహాభిమానపు త్యాగము మరియు ఆత్మాభిమానిగా అయ్యే తపస్సు ప్రత్యక్ష రూపంలో కనిపించాలి. త్యాగం, తపస్య రెండు కనిపించాలి. స్లోగన్, సంస్కారాల ఘర్షణ నుండి రక్షించుకునేందుకు బాలకుల నుండి యజమానులుగా అయ్యే బ్యాలెన్స్ను ఉంచండి. ఎక్కడ బాలకగా అవ్వాలి, ఎక్కడ యజమానిగా అవ్వాలి, ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే సంస్కారాల ఘర్షణ రాదు. ఘర్షణ వచ్చేది ఎక్కడ అంటే బాలకగా అయ్యే చోట మాలిక అయిపోయి ఆదేశం ఇస్తూ ఉంటారు, అధికారం ప్రదర్శిస్తూ ఉంటారు, ఎదుటి వారితో అడ్జస్ట్ కాలేము అని అంటారు. కానీ బాలక్, మాలిక్ ఈ రెండు స్థితుల యొక్క బ్యాలెన్స్ని కలిగి ఎక్కడ బాలక్ ఎక్కడ మాలిక్గా ఉండాలో అర్థం చేసుకొని అడుగు వేస్తే సంస్కారాల ఘర్షణ ఏర్పడదు. అవ్యక్త సూచనలు, సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి, సహనశీలుగా అవ్వండి. బాబాను బోలానాథుడు, అమాయకుడు అని అంటారు. కానీ దాని అర్థము విషయాలను ఎదుర్కోలేనంత అమాయకుడు అని కాదు. బోలానాథుడితో పాటుగా ఆల్మైటీ అథారిటీ అంటే సర్వశక్తులకు అధికారి కూడా. మీరు కూడా మీ శక్తులను మరచిపోయి కేవలం అమాయకులుగా అవ్వద్దు, లేదంటే ఇంకా మాయాతూట తగులుతూ ఉంటుంది. మాయ ఎదుర్కొనేందుకు ముందు నమస్కారం చేసేసే విధంగా అంతటి శక్తి స్వరూపులుగా అవ్వండి. మాయ మిమ్మల్ని ఎదిరించే ముందు మీకు నమస్కారం పెట్టి వెళ్ళిపోయేలాగా మీరు శక్తివంతంగా అవ్వండి.
చాలా సావధానంగా, జాగ్రత్తగా, తెలివిగా ఉండాలి. ఈరోజు స్వమానము, నేను తపస్వి మూర్తుడను, నేను ఆత్మను తపస్వి మూర్తుడను. దీనికోసం బాబా పాత తమోగుణి సంస్కారాలను, దేహాభిమానమును త్యాగం చేయండి అంటున్నారు. దేహాభిమానం యొక్క త్యాగం ఆత్మాభిమాని స్థితి యొక్క తపస్య. ఈ రెండు ప్రత్యక్ష రూపంలో కనిపించాలి. మరి అటువంటి ప్రాక్టీసే ఈ రోజంతా చేద్దాం. ఓం శాంతి.